కళ్యాణి ఫ్రీగానే ఉన్నావా నువ్వు ఇప్పుడు? ఫ్రీగానే ఉన్నా బావా. ఎందుకు, ఏమైంది? ఏం లేదే, ఫుల్ హెడేక్ అనిపిస్తుంది. మొన్న హెడ్ మసాజ్ చేసినావు కదా, చాలా రిలీఫ్ అనిపించుండే. ఇంకోసారి చేస్తావా ఇప్పుడు? ఏంది మెంటల్ అన్న, ఇందాకేమో అంటున్నావు. ఇంటికి పోడు ఎందుకు ఇప్పుడు మళ్ళా? నేను ఉంటే ఏంది, పోతే ఏంది బావా? నువ్వేదో నన్ను పట్టించుకున్నట్టు చెప్తున్నావు. నేను నిన్ను పట్టించుకోతే ఇంకెవరిని పట్టించుకుంటానే? నాకు ఫ్రెండ్ వేనా వరదలవే నువ్వే కదనే. అట్లా నువ్వు అనుకొని ఉంటే ఆ పిల్లని లవ్ చేసి నాకు ముందే చెప్పేవాడి బావా. అసలు నా లవ్ ఓకే అయితే లేదు నాకే తెలియదే. ఓకే అయితే చెప్దాం అనుకున్నా, ఈ లోపల నువ్వే బాంబు వేసినావా? సరే బావా, ఇప్పుడు నువ్వు అమ్మాయిని లవ్ చేయలేదు అనుకో, నేను లవ్ చేస్తున్నాను చెప్పినా కదా, అప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేద్దువా? అరే మెంటల్ దాని వానే, నీ మీద అలాంటి ఒపీనియన్ లేని ఆల్రెడీ చెప్పినా కదనే. అయినా నువ్వే ఒకటి ఆలోచించు, నిజంగా నాకు నీ మీద ఇంట్రెస్టే ఉంటే ఇంట్లో ఉన్న నేను వదిలిపెట్టి బయట ఇంకో అమ్మాయిని ఎందుకు ఇష్టపడతావు చెప్పు? సరే బావా, నాదే తప్పులే, అనవసరంగా నీ మీద హోప్స్ పెట్టుకున్నా. ఏం కాదులేవే, నీకు నాకన్నా చాలా మంచోడు వస్తాను, నువ్వేం టెన్షన్ పడకు. అమ్మ చెల్లె కాలేకి వెళ్ళింది కానీ ఈ మధ్యలో ఫోన్ గిట్ల ఎవరికైనా చేసి మాట్లాడుతున్నా కనిపెడతానా అని? కనిపెడతానా బిడ్డ, నన్ను చూసి సాటు పోయి మాట్లాడుతుంది. నీ ఫ్రెండ్స్తో మాట్లాడుతాను కావచ్చు, ఎప్పుడు చూసి అనుమానాలకి చేస్తామేందో నాకు అర్థం కాదు. బిడ్డ ఫ్రెండ్స్ అయితే నా ముందట మాట్లాడదా? ఇంకా పక్క పోయి ఎందుకు మాట్లాడుతుంది? వాళ్ళ ఫ్రెండ్లు ఎన్నిసార్లు మాట్లాడలే నాతోటి. నువ్వు చెప్పే కూడా కరెక్టేనమ్మా, మరి ఎవరితో ఫోన్ మాట్లాడుతాను అంటున్నావు కదా నువ్వు. అరే అమ్మాయా మరి అబ్బాయా మరి అని కనిపెట్టినావానే? బిడ్డ అబ్బాయా అమ్మాయి అని అంటానవరా? అమ్మాయి అయితే ఇక్కడ మాట్లాడదా? వాడు అబ్బాయి ఉన్నట్టున్నది, అందుకే పోయి ఆడ మాట్లాడుతుంది. అవునానే అమ్మ, చెల్లి అట్లా చేస్తే నాకు అస్సలు నమ్మబుద్ధి అవుతలేదమ్మా. ఏమో బిడ్డ, ఈ కాలం ఇట్లున్నది, దాన్ని ఎంత గౌరవంగా పెంచినామో మనం, అది అట్లా చేస్తుంది మనలా.